నేను ఆకివిడి పెద్దపేట వాస్తవుని. మాది ఫస్ట్ నుంచి కూడా 1950 ముందు నుంచి కూడా ఇక్కడ మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ గొంతేనమ్మ గుడే ఉంది తప్ప ఇక్కడ రామాలయం అనేది లేదండి. రామాలయం అనేది కౌంట్లు ఆర్య వయసులు వచ్చి శ్రీరామ రోజుని ఆ చెట్టుగడ పానకాలు అవి పోసి వాళ్ళు వెళ్ళిపోయేవారే తప్ప ఇక్కడ విగ్రహాలు కానీ అవి కానీ లేవండి. ఆర్య వయసుల్లో కొంతమంది పెద్దలు ఆ రోజుల్లో వచ్చి విగ్రహాలు తెచ్చి పెట్టారే తప్ప నిజంగా ఇక్కడ రాముల వారి విగ్రహాలు లేవండి. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా గొంతేనమ్మ గుడే ఉండేది. గొంతేనమ్మని చేసి గుళ్ళు ప్రతిష్ఠించి ఆవిడ తర్వాత నీటిలో కలిపేవారండి. అంతే తప్ప ఇక్కడ రామాలయం అనేది లేదండి. ఇది మట్టుకి గొంతేనమ్మ గుడేనండి. అయ్యా అది మా ఎమ్మెల్యే గారు ఈ మా విన్నపాన్ని మన్నించి నెరవేరుస్తారని మీరు గుడ్డు కట్టడం అని ఆక్షేపణ మంచిదే కానీ అది గొంతేనమ్మ గుడి ఉంటే మేము చాలా సంతోషిస్తాం సార్. ఇది నన్ను మీరు కానించి నందమ్మ గుడి అండి. చిన్నప్పటి నుంచి నందమ్మ అందులో చేసుకుని ఊరేగుతా తెల్లారి దాకా నవ్వులతో పండుగలతో ఉండేవాళ్ళమండి. నందమ్మ అయిపోయాక తెల్లారి వేటలు వేసుకుని కోసుకుని అందులోనే పంచుకునేవాళ్ళమండి. తర్వాత ఎవడన్నా ఏలం పాటోళ్ళు ఆళ్ళు వస్తే మా పెద్దలు మా కుర్రోళ్ళని అడిగి ఇక్కడ రాత్రి అక్కడ అన్నీ అమ్ముకుని పొడుకుని వెళ్ళిపోయేవారండి. రాములవారి గుడి అన్న మాట ఇప్పుడు విన్నామండి, అంతేగాని మాకు తెలవదండి. అది నందమ్మ గుడే కావాలి, నందమ్మ గుడి 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 కావాలి. మీ అందరికీ దండాలండి. మేము మా నాన్నోడి కాడి నుంచి మా అమ్మోడి కాడి నుంచి కూడా అండి ఇక్కడ గొంతెనమ్మ పాటకే చేసేవాళ్ళమండి. నందనమ్మ చేసేవారండి. ఎవరైనా తప్పు చేసి ఆ గుళ్ళో పెట్టేవారండి. తప్పు చేసిన వాళ్ళని ಎಲ್ಲರೂ తప్పేసేవారండి. అలాగుండేదండి. గొంతెనమ్మ పండగ చేసే గుళ్ళో గొంతెనమ్మ చేసి ఆ గొంతెనమ్మని ఊరంతా ఊరేగిచ్చి మన చెరులో కలిపివ్వరండి. ఇప్పుడు మీరు అందరూ కూడా మీకు రామదేవత అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే ఇది గొంతేలమ్మ గుడి కాదు, ఇది రామాలయం, రాముల వారి గుడి కడతానని చెప్పేసి అన్నారు. మీ అందరికీ అంగీకారమా? నాకు 70 సంవత్సరాలు వచ్చినాయండి. ఈ 70 సంవత్సరాల లోపు కూడా ఎప్పుడు కూడా అక్కడ విగ్రహాలు లేవండి. అసలే నందమ్మే ఉండేదండి. అక్కడ నందమ్మ మట్టట్టుకొచ్చి చేసి మట్టి వేసి మోసేవారండి. గౌరవ ఎమ్మెల్యే గారు నేను చెప్పేది ఏంటంటే గొంతేలమ్మ భక్తులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఒకవేళ రాముల భక్తులు ఎవరు ఉంటే కనుక ఇంకా రామాలయాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆ గుడికి వెళ్ళి వాళ్ళు దర్శించుకుని రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి గొంతేలమ్మ భక్తులు మాత్రమే ఉన్నారు. దయచేసి మీరు ఏదైతే మీరు నిర్ణయించుకున్నారో దానిపై ఒకసారి పునరాలోచన చేసి మీరు ఇక్కడ గొంతేలమ్మ గుడి కట్టించాలని చెప్పేసి గ్రామ ప్రజలందరి తరఫున మరి ఒకసారి తెలియజేస్తున్నాను.